హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే అలా జూడియోకి వెళ్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళాము నేను పరి. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియో చూడండి. ఇదైతే సెకండ్ టైము. అలాగ కొద్దిసేపు అలా తిరిగి వద్దాంలే అనేసి వెళ్ళాము. అలాగ ఒక పర్పస్ కూడా ఉంది. ఒక్క వైట్ షర్ట్ తీసుకుందాంలే మా హస్బెండ్ కానీ వెళ్ళాము మేమైతే. ఇంకా టెంపుల్కి వెళ్దామని. ఇంక పరి చూడండి ఎంత బ్యాగ్ పట్టుకునింది. నేనైతే ఒక షర్ట్ అయినా బ్యాగ్ అవసరం లేదంటే అయినా పట్టుకునింది. నేనైతే ఒక రెండు టీ షర్ట్స్ కూడా తీసుకున్నా. ఇవైతే బాగానే ఉన్నాయి, క్యాజువల్స్. అంటే ఏదైనా వాకింగ్కి బాగుంటాయి అని తీసుకున్నా. 299 పడుతున్నాయి ఇవైతే. ఇందులో ఒక 2 తీసుకున్నాను. ఇంక మరి ఇవి ఎన్ని రోజులు వస్తాయో చూడాలి. జూడీలో నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంకా పరి అయితే ఈ ఫ్యాంట్ పట్టుకొని మమ్మీ ఇది తీసుకో మమ్మీ అంటుంది. నేనేం సైజ్ తీసుకొని రాలేదు మమ్మీ అని చెప్పా. అంటే తన సరేలే అనేసింది. ఇంకా తన కోసం అయితే బట్టలు చూసుకుంటుంది. నేనైతే నీకు అసలే తీసుకుని చెప్పాను ముందే. బట్ అయినా అలిగేసింది, అసలు నాకు కావాలి కావాలని గొడవ చేసింది. ఇంకా పిల్లలతో బయటకు వెళ్ళామంటే అసలు వాళ్ళకి నచ్చినట్లు ఇక చేసుకుంటారు వాళ్ళు. ఇంక ఈ షర్ట్ అయితే తీసుకున్న, వైట్ షర్ట్. పాకెట్ అయితే లేదు, బట్ నాకు ఇంకా తప్పక అది ఒక్కటే ఉంది అక్కడ అవైలబుల్గా. ఇంకా అందుకని అది ఒక్కటి తీసుకున్నా. ఇంక చూడండి ఎలాగ అలిగేసింది మా పరి. మొహం చూడండి ఒకసారి ఎలా ఉంది. సరేలే ఇంకా తీసుకో పద అని చెప్పా. ఇంకా పరుగుని వెళ్ళింది ఇంకా బట్టల దగ్గరికి. ముందుగానే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఉంది. వెంటనే ఇంకా అది కావాలి ఇది కావాలని అన్నీ తీస్తుంది. నేనేమో అన్నీ అయితే తీసుకొని జస్ట్ క్యాజువల్ వేర్ తీసుకుంటానని చెప్తే ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకునింది. ఇంకేమేమి సెలెక్ట్ చేసుకుంది అనేది నేను లాస్ట్లో మీకు పెడతా, పిక్స్ చూసేయండి. ఇప్పుడైతే మొత్తం చూసి అది ఇది అన్నీ కావాలని అడిగింది. నేనైతే ఎల్లో అని తీసుకున్నా, చాలా బాగుంది. అది అయితే క్యూట్గా అయితే పిల్లలు ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, అసలు మెత్తగా బాగున్నాయి వాడడానికి. నేనైతే క్యాజువల్ కోసమనే తీసుకున్నా. ఇంకా పార్టీ వేర్ ఏమేమి తీసుకోలేదు, అవి చాలా ఉన్నాయి నా దగ్గర. ఎందుకని క్యాజువల్స్ అయితే పిల్లలకి డైలీ వేర్కి యూజ్ అవుతాయి అందుకని. ఇంకా ప్యాంట్ కూడా తీసుకునింది. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయి బిల్ వేయించుకొని బయటకు వచ్చేసాము. బాగా అలసిపోయాం తిరిగి తిని. ఏదైనా బయటికి వెళ్ళామంటే ఈ ట్రయల్స్ రూమ్లోనే అయిపోద్ది టైం అంతా కూడా. ఇంకా పరీక్ష ట్రయల్ వేసేసరికి నాకు చాలా టైం అయిపోయింది అన్నీ. ఇంకా జ్యూస్ ఇక్కడ తాగదాం మమ్మీ బాగుంటుందని మా పరీక్షిత అడిగాడు. తను వాళ్ళ డాడీతో వచ్చాడంట ఒకసారి, అందుకనే ఇక్కడ తాగాం. జ్యూస్ అయితే బాగుంది. ఈ వీళ్ళైతే క్యాటరింగ్ కూడా ఇస్తారంట. పక్కనే ఉంది, మనకి డ్రై ఫ్రూట్స్ షాప్ పక్కనే ఉంది. ఎవరైనా గుంతకల్లో ఉండే వాళ్ళు అయితే విజిట్ చేయండి, బాగుంటాయి. ఇక్కడైతే హర్యానీ స్పెషల్ జిలేబీ అని అసలు చాలా ఫేమస్. ఎవరిని అడిగినా గుంతకల్లో చెప్తారు బెల్లం జిలేబీ ఎక్కడ ఫేమస్ అంటే హర్యానా స్పెషల్ జిలేబీ అని. మాకెలా తెలుసు అంటే మా నైబర్స్ చెప్పారు మాకు, అక్కడ బాగుంటుంది తీసుకోమని చెప్పి. ఇంకా అక్కడ తీసుకున్నాము. ఇంకా సమోసాలు అవ్వలేదు, అవి తర్వాత మళ్ళీ రమ్మంటే ఇంక సరే అని ఇంక వేరే షాపింగ్ ఉంటే ఇంక పక్కకు వచ్చాము. ఇదైతే డ్రై ఫ్రూట్స్ షాప్ ఎదురుగానే ఉంటుంది, గణేష్ బుక్ స్టోర్స్ అని. ఇక్కడైతే అన్ని రకాల బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. ఇంకా నేనేంటంటే మా పరిణిత రోజు హ్యాండ్ వర్క్ క్లాస్కి వెళ్తున్నారు. ఇంక హ్యాండ్ రైటింగ్ క్లాస్లో అయితే బుక్స్ ఏవో అడిగారంట, తీసుకోమంటే ఇంక తీసుకున్నా. ఇంకా అక్కడ ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకొని ఇంక షాపింగ్ మాల్కి అని వెళ్తున్నాము, ఇంకా కిరాణా స్టోర్కి. ఇంక ఇక్కడైతే బాగా నాకు మా నైబర్స్ తీసుకుని వెళ్ళారు ఒకసారి, దారా షాపింగ్ మాల్ అని. చాలా బాగున్నాయి అక్కడ క్వాలిటీ అన్నీ కూడా. ఇంకా నేను మా నైబర్స్ అక్క వెళ్ళాం ముందు ఒకసారి, అన్నీ తీసుకున్నాను నేను ఆల్మోస్ట్. ఇంక ఇప్పుడు ఒక కోన్ తీసుకుందాంలే ఇంక పెట్టుకుందామని ఇంక వెళ్ళాం అలా నడిచి. చాలా దూరం వస్తుంది, ఇది మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది. అయినా మా పిల్లలు భలే ఓపిక్గా నడిచి వస్తున్నారు. ఇంక ఇదిగోండి ఇక్కడ ఏమైనా కొనేస్తానేమో అని నా వెనకే ఉన్నారు, బట్ నేనేం తీసుకోలేదు. ఏం అవసరమో అవి మాత్రమే తీసుకొని ఇంక వెళ్ళిపోయాము. ఇంకా అగరబత్తులు ఇవేం లేవు, అవన్నీ ముందు తీసుకున్నా కానీ అయిపోవచ్చాయి. అందుకని కర్పూరం ఒకటి తీసుకున్నా, కోన్ కూడా ఒకటి తీసుకున్నా, ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. లాస్ట్లో పెడతాను అవి కూడా. ఇవి చూడండి భలే క్యూట్గా ఉన్నాయి ఇవైతే. అవి ఎప్పుడో నేను మా జాతరలో మా నాన్న కొనేసి ఇచ్చారు, ఇప్పుడే మళ్ళీ చూస్తున్నా నేను. ఇంకా మా పిల్లలు అడిగారు కానీ నేనేం తీసుకోలేదు, ఓవర్ లగేజ్ అయిపోద్ది వద్దని. ఇంకా అప్పటికే మొయ్యలేకపోతున్నాను, చాలా షాపింగ్ చేసాము. అవన్నీ బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఇంకా పానీపూరి అనేసి తిందామన్నారు. ఇంక మేమైతే బయట అస్సలు ఏం తినం అంత ఈజీగా, చాలా రేర్గా తింటాం అసలు. ఇంకా సమోసాలు అయితే చెప్పాం కదా ఆల్రెడీ ఉంచమని, ఇంకా అవి తీసేసుకొని వచ్చేసాము. అక్కడే చాలా వెయిటింగ్ అయిపోయింది మాకైతే. మేఘాలు ఒకటి దిగాయి, అసలు ఏందో రోజు వర్షమే గుంతకల్లో. ఒక రోజు అని కాదు అసలు, ప్రతిరోజు ఏదో ఒక పూట ఖచ్చితంగా పడుతుంది వర్షం అయితే. ఇంకా అప్పుడైతే మేఘాలు బాగా వచ్చి చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా జిలేబీ తీసుకుని అయితే మేమైతే ఇంటికి వచ్చాము. ఇదిగోండి వేడిగా ఉన్నాయి సమోసాలు అయితే.
మా వాళ్ళు తిని అసలు నోరు కాల్చుకునింది. మా పరి అయితే వెంటనే కింద పడేసింది. మళ్ళీ కొంచెం చల్లగా అయ్యాక తీసుకొని తింటూ ఉన్నారు. బాగుంది టేస్ట్ అయితే. జిలేబీలు అయితే చాలా బాగున్నాయి. గుంతకల్లో ఉండే వాళ్ళు అయితే ఎవరైనా ట్రై చేయండి ఖచ్చితంగా. హర్యానా స్పెషల్ జిలేబీ అని ఎవరిని అడిగినా చెప్తారు. అసలు అంత ఫేమస్ అది అయితే. ఇంకా మేమేమేమి తీసుకున్నాం అనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తున్నాను కదా, చూపిస్తా చూడండి. వీళ్ళైతే హ్యాండ్ రైటింగ్ కోసం అయితే ఈ బుక్స్ తీసుకున్నారు. అలాగే ఈ కార్డ్స్ తీసుకున్నాడు పరీక్షిత్. పరి ఏమో ఈ పేపర్ సోప్స్ అంటే అవి తీసుకునింది. నేనైతే ఓన్లీ 3 ఐటమ్స్ తీసుకున్నా దారా షాపింగ్ మాల్లో. ఆల్రెడీ ముందు అన్నీ తీసుకున్నా, అందుకని షర్ట్ తీసుకున్నా 799 పడింది. ఇంకా చెప్పా కదా 2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నా. పరీక్షకి అయితే ఒక 3 టీ షర్ట్స్ తీసుకున్నా క్యాజువల్ వేర్కి. తనకు చాలా ఉన్నాయి, ఇంకా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకులేని ఎక్కువ తీసుకోలేదు. ఓన్లీ 3నే తీసుకున్నా. ఇంకా పరి కోసం అయితే ఇవి తీసుకున్నా. ఒక 3 టీ షర్ట్స్ తీసుకున్నా, ఒక షర్ట్ తీసుకున్నా, ఒక ప్యాంట్ తీసుకున్నా. ఓవరాల్గా ప్యాంట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. అసలు క్వాలిటీ చాలా బాగుంది. కట్ వర్క్ వచ్చి కింద చాలా బాగుంది. ఆ లేస్ టైప్లో ఇచ్చారు. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. జూడియోలో చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.